హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయశ్రీ టెర్రస్ గార్డెన్. సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కొన్ని వేసానండి నేను. అవి మొక్కలు వస్తే అక్కడొకటి నాటాను. ఇది ఒక మొక్క అన్నమాట. ఇందులో బొరబాటిల్ అంటాం కదా, ఆ మొక్క ఉంది, అందులో వేసేసాను. చాలా అందంగా ఉంటాయండి మన గార్డెన్లో వేసుకోవడం వల్ల సన్ఫ్లవర్ సీడ్స్. అలాగే ఇక్కడొకటి, ఇంక ఇది ఫ్లవర్ రాలేదు. ఇవి మనకు పాలినేషన్కి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయండి ఈ కలర్ ఫ్లవర్స్. నేను నార్మల్గా సీడ్స్ వేసాను. ఆన్లైన్లో సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఈ సీడ్స్ కూడా వచ్చాయన్నమాట. అప్పుడు వేసాను. ఒక 10 మొక్కలు వచ్చింటే అక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క నాటానండి. ఇది ఫస్ట్ వచ్చిన ఫ్లవర్, మీకు ఇంతకు ముందు చూపించాను కూడా. చూస్తున్నారా, గున్నులు కూడా అయ్యాయి. సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. అంటే ఇవి చిన్నప్పుడు మేము బాగా ఎక్కువగా తినేవాళ్ళమండి. ఇలా అంటే ఇది నూగ అంటాము, అంత ఇలా రాలిపోతుంటుంది. ఇది గుర్నుల కంకి అని, గుర్నుల తట్టె అని అనేవాళ్ళు చిన్నప్పుడైతే అమ్మవాళ్ళు. ఇవి చూడండి మళ్ళీ సైడ్కి ఎన్ని కంకులు వచ్చేసాయో, చిన్నటివి ఫ్లవర్ వచ్చాయి, ముడుచుకున్నాయి. ఇంకా కొన్ని ఫ్లవర్స్ రాలేదు. ఇది ఫస్ట్ అయిన ఫ్లవర్ అండి, అందుకు సీడ్స్ ఫామ్ అయ్యాయి. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఇవి బాగా తయారయ్యాయండి, అందుకు నేను దీన్ని తీసేస్తున్నాను. ఇవి ఇలాగే ఉంచేయచ్చు, బాగా ఎండిపోయాక మళ్ళీ మనం సీడ్స్ వేసుకోవచ్చు. కాకపోతే నేను ఎందుకు తీస్తున్నానంటే, నాకు మళ్ళీ చిన్నప్పుడు ఆ తిన్న ఫీలింగ్ కావాలి అని. పచ్చిగా ఉన్నప్పుడే తినేవాళ్ళం అన్నమాట. ఇలా కంకులన్నీ తీసుకొని తినేవాళ్ళం అండి. ఇవి చాలా బాగుంటాయి. మీలో కొందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సీడ్స్, పచ్చి సీడ్స్ తిన్న అలవాటు మీకు కూడా ఉంటే కనుక, చిన్నప్పుడు మీకు కూడా జ్ఞాపకాలు ఉంటే నాకు కామెంట్లో తెలపండి. చాలా ఎండగా ఉంది, వాటర్ వేద్దామని ఇవాళ, నిన్న సాయంత్రం వాటర్ వేయడం కుదరలేదండి. అందుకు 10 అట్లా అయి ఉంటుంది టైం వచ్చేసి. ఇప్పుడు అప్పటికే ఎండ ఫుల్గా స్టార్ట్ అయిందండి. ఎంత మంచి స్మెల్ ఉందో అంటే ఈ పచ్చి గుర్నుల కంకి స్మెల్ అన్నమాట. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఫ్లవర్ అయిపోయి ఇది కూడా సీడ్స్ ఫామ్ అవుతుంది. ఇందులో వేసాను అనమాట ఆకుకూరల గ్రో బ్యాగ్స్, ఇవి చిన్న సైజువి. ఇందులో సీడ్స్ సరదాగా చల్లితే వచ్చాయండి, అక్కడొకటి నాటితే. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను అనమాట ఇలా పచ్చి గుర్నూలు వచ్చేసి, ఒలుచుకొని తినొచ్చండి. కాకపోతే ఇప్పుడు నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకున్నాను, ఒక చేత్తో ఇది పట్టుకున్నాను కాబట్టి చూపించడం కుదరట్లేదు. మీలో కొందరికి గుర్తొచ్చే ఉంటుంది, ఇవి తినే అలవాటు ఉంటుంది కదా, చిన్నప్పుడు పొలాల్లో తినే ఉంటారు. ఇలా వస్తాయండి. మళ్ళీ నాకు ఆ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అందుకు దీన్ని ఇంకా ఎండిపోకముందే సీడ్స్ ఫామ్ అవ్వగానే మనకు తినగలిగే వీలున్నప్పుడే నేను హార్వెస్ట్ చేసుకున్నాను అనమాట. బాగున్నాయండి. మీలో ఎంతమందికి గుర్తుందండి చిన్నప్పుడు ఇలా పచ్చి గుర్నులు తినే అలవాటు? నాకు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు అమ్మ వాళ్ళు వేరే పంట వేస్తున్నారు, కానీ ఇవి చిన్నప్పుడు ఎక్కువగా వేసేవాళ్ళు. గుర్నులు, తర్వాత చెరుకులు, వాము అలా వేసేవాళ్ళు. శనగలు, పచ్చిశనగపప్పు అని అంటాం కదా, అవి వేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఇవి పొలంలో తీసుకొని తిందాము అన్నా కూడా కరివైపోయాయి అన్నమాట. ఇన్నాళ్ళకు మన టెర్రస్ పైన మనమే పండించుకున్నాం చూడండి. సరదాగా అలా వేసాను, కానీ బాగా వచ్చాయి. వాటర్ వేయడం మొక్కలకన్నీ అయిపోయిందండి. ఇది వచ్చేసి కలువ పూలు పౌండ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. 100 రూపాయల టబ్లో ఇలా బెడ్ అయితే రెడీ చేసుకున్నానండి. బురద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి కొంచెం పశువుల ఎరువు కలిపి పెట్టేసుకున్నాను. ఇది బాగా రెడీ అయ్యాక చల్లగా అవుతుందన్నమాట సాయిల్ అన్నది. అప్పుడు మనం కలువ పూలు అయితే ఇందులో లోటస్ నాటుకోవచ్చు. నేను లోటస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. నర్సరీలో అడిగి పెట్టాను, తెస్తామన్నారు. కాకపోతే మా సైడ్ చాలా తక్కువగా, ఒకసారి ఎప్పుడో చూశాను కానీ అప్పుడు తెచ్చుకోలేదు. ఈసారి వర్షాలు రాగానే తెస్తాను అమ్మ అని చెప్పారు. ఇంతకుముందే రెడీ ఎందుకు చేసుకున్నానంటే, సీడ్స్ ద్వారా ఇంట్లో గ్రో చేస్తున్నానండి. మనం ఆన్లైన్లో సీడ్స్ తెప్పించుకుంటే
మనకు మొలకలు వస్తాయి కదా, ఇంతకుముందు వీడియోలో చూపించాను. కాకపోతే అప్పుడు సక్సెస్ కాలేదు. మొలకలు వచ్చాక కూడా నేను కరెక్ట్ టైంలో అవి వేయకపోవడంతో పోయాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు వేసాను, చూపిస్తాను మీకు దీంట్లో నాటేటప్పుడు. మెరూన్ కలర్ మందారం అండి, అలాగే పింక్ కలర్ మందారం, 5 రెక్కల పింక్ కలర్ మందారం, అలాగే వైట్ కలర్, ఇది రెడ్ మందారం. ఇవాళ 5 రకాల మందారాలు అయితే పూసాయి అన్నమాట. ఓకే అండి, ఒక చిన్న వీడియో ఈ గుర్నూల గురించి సరదాగా ఒక వీడియో చేయాలనిపించింది. మరి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మీ ముందుంటాను. అంతవరకు అందరికీ బాయ్.